వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఈరోజు ఒక మంచి పాడ్కాస్ట్తో మీ ముందుకు వచ్చాను. మీ అందరూ చూసే ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం వైరల్గా మారింది. బీఆర్కే న్యూస్ డిబేట్ల పేరుతో పిలిచి మాట్లాడుకోవాల్సిన సమయంలో కొడతావా అంటూ రెచ్చగొట్టిన ఒక వ్యక్తి, నువ్వు కొట్టమంటే నేను ఊరుకుంటానా అని కొట్టి చూపించిన మరో వ్యక్తి. మీకు తెలుసు, ఆ ఇద్దరు వ్యక్తులు కూడా, ఒకరు రమణమూర్తి, ఇంకొకరు కశ్యప్. అదుపులో పెట్టుకొని అసలు ఎందుకు కశ్యప్ రమణమూర్తిని కొట్టాల్సి వచ్చింది? అంత ఆవేశానికి లోనవ్వడానికి కారణం ఏంటి? అది తప్పా రైటా? అసలు పోనీ తను చేసిన దానికి తను ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఇవన్నీ కశ్యప్ని అడిగి తెలుసుకోవాలని మన స్టూడియోకి పిలిపించాను. కశ్యప్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు కశ్యప్ గారు? ఏం జరిగింది నిన్న స్టూడియోలో? స్టూడియోలో నిన్న జరిగింది ఏంటంటే అమ్మా, దైవ దూషణ నా కళ్ళ ఎదుట జరుగుతుంటే దాన్ని ఆపమని పదే పదే నేను చెప్పే ప్రయత్నం చేశాను. వినకపోగా నువ్వేం చేస్తావు అనే ధోరణిలో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కొట్టమని ప్రొవోకేట్ చేయడం జరిగింది. దైవదూషణ చేసేవాడు కళ్ళ ఎదుట కనిపిస్తూ కూడా నా రక్తం మనగకపోతే నేను హిందువుని ఎట్లవుతా? మీరు దైవ దూషణ చేశాడు అని మీరు అంటున్నారు. నేను బీజేపీ వాళ్ళు చేసిందే నేను చెప్పాను. శ్రీకృష్ణుడి శరీరానికి మోదీ గారి ఫేస్ని పెట్టారు, ముఖాన్ని పెట్టారు. అక్కడ ఒక పదం వాడాడు. ఆ పదం నేను వాడదలుచుకోలేదు పదే పదే, ఎందుకంటే నేను దైవదూషణ చేసిన వాడిని అవుతాను అలాంటి పదాలు వాడితే. అటువంటి పదజాలం వాడద్దని చెప్పినప్పుడు ఎవరైనా విచక్షణ ఉన్న వాళ్ళు ఏమని మాట్లాడతారు? సరేనండి వాడబోను, లేకపోతే క్షమించండి, ఇటువంటి మాటలు మాట్లాడతాడు. అటువంటివి మాట్లాడకుండా ఏం చేస్తామనే ధోరణిలో మాట్లాడుతుంటే అక్కడ సమాధానంలో భాగంగా యావత్ హిందూ సమాజ ధర్మాగ్రహ జ్వాలలో భాగంగా వచ్చినటువంటి రియాక్షన్. అంటే మీరు అక్కడ ఆయన మాట్లాడిన దానికి ప్రొవోక్ అయి మాత్రమే కొట్టారు తప్ప అంతకుముందు అతన్ని కొట్టాలని కానీ లేకపోతే అతని మీద మీకు ఎలాంటి దురుద్దేశం లేదు? ఎటువంటి దురుద్దేశము ఏంటంటే అమ్మా, మనకు స్వతహాగా హిందువునాం న దూషయతి న ఖండయతి అనేసి మనం చదువుకుంటాం. హిందూ అనేవాడు శాంతిని కాంక్షిస్తూ ఉంటాడు. కానీ ఎప్పటిదాకా శాంతి? ధర్మగ్లాని జరగనంత వరకే శాంతి. క్లైభ్యం మాస్మకమపార్థనైతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్వోత్తిష్ట పరంతప. శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పాడు అర్జునుల వారికి. ధర్మగ్లాని కలిగినప్పుడు నువ్వు ఎలా వ్యవహరించాలి అనేది మనకు భగవద్గీతలో చెప్పబడి ఉన్నది. అయితే ఇక్కడ వచ్చిన విషయం ఏమిటంటే, హిందుత్వానికి బయట నుంచి శత్రువులు ఎడారి మతస్థులు అనేది మనకు సుస్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా వీళ్ళు నిర్మించుకున్నటువంటి కొన్ని రకాల వాదాలు, కుహనా నాస్తికవాదులు, కుహనా లౌకికవాదులు, కుహనా సెక్యులరిస్టులు, కుహనా హేతువాదులు, కుహనా స్త్రీవాదులు, కుహనా హిందుత్వవాదులు. ఏంటి పదం కుహనా హిందుత్వవాదులు అని మీరు వాడుతున్నారు అనుకోవచ్చు. హిందువులకు ఏవైతే పరమ పవిత్రమైనటువంటివి ఉన్నాయో అవి సింబల్స్ కావచ్చు, హిందువులకు పరమ పవిత్రమైనటువంటి ఏవైతే ప్రతిరూపాలు కావచ్చు, హిందువులకు పరమ పవిత్రమైనటువంటి విషయాలు కావచ్చు, వాటి గురించి నోటికి వచ్చినంత మాట్లాడుతూ ఆధారాలు లేకుండా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఎలా పడితే అలా హిందుత్వాన్ని దిగజారుస్తూ బయటికి మాత్రం హిందువులాగా కలరింగ్ ఇచ్చుకునే వాళ్ళు చాలా ప్రమాదకారులు. హిట్లర్ అలాంటి వాళ్ళు ఎవరు కనబడ్డా కొడతారంటారు. అది హిందుత్వానికి సంబంధించమ్మా. నేను కొడతాను అని అంటే అది నా వ్యక్తిగతం. అదని ఇప్పుడు నాహం కర్త హరికర్త, నేనెవరిని? ఒక హిందువులలో వచ్చిన ధర్మాగ్రహ జ్వాల. నేనెవరిని అసలు? హూ యామై అని ప్రశ్నించుకున్నప్పుడు నా స్వాభిమానం ఏంటి, నా దేశం ఏంటి, నా ధర్మం ఏంటి అనేవి ముఖ్య పాత్ర వహిస్తాయి. దీని జోలికి వచ్చినప్పుడు ఇప్పుడు మన ఎవరైనా తమ తండ్రిని కానీ, తమ తల్లిని కానీ, తమ దైవాన్ని కానీ, తమ దేశాన్ని కానీ దూషిస్తే సైలెంట్గా ఉంటే అలాంటప్పుడు హిందువులం ఎలా అవుతాం? యావత్ హిందూ సమాజం ఈనాడు మేల్కొంటుంది. యావత్ హిందూ సమాజం ఈనాడు సైలెంట్గా ఉండదలుచుకోలేదు. మీరు ఎలా పడితే అలా మాట్లాడతాము, నోటికొచ్చింది తిడతాము, నోటికొచ్చింది అంటాము అని అంటే భరించే స్థితిలో హిందూ సమాజం లేదు. ఓపిక నశించింది హిందువులలో. ఒక క్వశ్చన్ అడుగుతా, మీకు రమణమూర్తి గారికి గతంలో పరిచయం ఉందా? ఎటువంటి పరిచయం లేదమ్మా. ఎక్కడ కూడా ఏ రకమైన పరిచయం? ఎటువంటి పరిచయం లేదు. ఇటువంటి డిబేట్లలోనే పాల్గొనడం తప్ప. ఇతని గురించి స్టడీ చేస్తుంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఇతను గతంలో
ఎక్స్ప్లోజివ్కు సంబంధించినటువంటి యాక్ట్లు ఇతని మీద ఆరోపణలు వచ్చినాయి. అదేవిధంగా ఇతను ఒక మర్డర్ కేసులో కూడా అరెస్ట్ అయ్యాడు అనేసి తెలిసింది. అతను కూడా ఒప్పుకున్నాడు అనే విధంగా కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. మన దగ్గర న్యూస్ పేపర్ కట్టింగ్స్ కూడా ఉంది. అంతవరకే తెలుసు మీకు ఈ న్యూస్ URLs. సరే, ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని నేను నమ్ముతున్నా. బట్ జనాల నుంచి వస్తున్న ఒక డౌట్ ఏంటి అని అంటే, రావణ్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. రావణ్ తర్వాత ఇప్పుడు ఆ కేసుకి సంబంధించి ఇటు తులసి చంద్ పేరు కానీ, గగన పేరు కానీ, ఇలాంటివి చాలా వినిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. తెలుగు రాష్ట్రాలతో పాటు ఈరోజు దేశం మొత్తం ఆ కేసు గురించి మాట్లాడుకుంటుంది. ఇలాంటి టైంలో దాన్ని డైవర్ట్ చేయడానికి రమణమూర్తి, కశ్యప్ హిందుత్వాన్ని వాడుకొని ఒక హై డ్రామా క్రియేట్ చేసి తెలుగు రాష్ట్రాల ప్రజలని టర్న్ తిప్పేస్తున్నారు. కానే కాదమ్మా. ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అతనితోటి ఎటువంటి వ్యక్తిగత పరిచయం లేదు, ఎటువంటి వాట్సాప్ కానీ కమ్యూనికేషన్ కూడా లేదు. ఇంకొకటి, అతని హిందూ వ్యతిరేకి, హిందూ ద్రోహి. మీకు చాలా మటుకు సంబంధించిన ఇంకొకటి ఏంటంటే, మనకు వచ్చేసి ఇదే ఆ రావణుని మనం వదిలిపెట్టేసి ఈ రావణుని అని అంటారు కదా, ఇతను రావణుడే. ఆ రావణుడికి సహాయం చేసిన ఇతను కూడా రావణుడే అవుతాడు. ఆ రావణుడికి మద్దతు ఇచ్చిన ఇతను కూడా రావణుడే అవుతాడు. అదే చెప్తున్నా, ఆ రావణుడికి మద్దతు ఇవ్వడానికి ఈ రావణుడు కశ్యప్నే ఏమన్నా వాడుకున్నాడా? మనం ఎందుకు మద్దతు ఇస్తామమ్మా? రామో విగ్రహాన్ ధర్మ అని చెప్తాం. రాముణ్ణి ఎవరైతే విమర్శిస్తారో, రావణాసురుడి పేరుకు కానీ రావణాసురుడి మద్దతుగా ఎవడైతే ఇస్తాడో వాడు హిందువుగా ఎలా చెప్పబడతాడు? ధర్మానికి ప్రతిరూపం రాముడైనప్పుడు రావణాసురుడిని పొగిడేవాడు హిందువు ఎలా అవుతాడు? వీళ్ళంతా హిందుత్వపు ముసుగేసుకొని హిందువులను ఏమార్చడానికి, హిందువులలో ఏకత్వం ఏదైతే హిందువులలో ఐక్యత బలపడుతుంటే ఆ బలపడుతున్నటువంటి ఐక్యతను వీళ్ళు విడగొట్టడానికి వచ్చినటువంటి మహిరావణులు. ఎందుకనంటే వీళ్ళు మాట్లాడే మాటల్లో కానీ వీళ్ళ నడవడిక కానీ చాలా పొంతన ఉండదు. 2005లో వీడు ఏం చేసేవాడు, అదేవిధంగా ఇప్పుడు ఏ విధంగా చేసేవాడు? మన హిందువులకు ఉన్నది ఏంటంటే మతిమరుపు. గతంలో ఈడేం చేశాడు అనేది మర్చిపోతాం. అవును. శంకరాచార్యుల వారు మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక శ్లోకాన్ని మోహముగ్ధరంలో చెప్పారు. జట్టులో ముండి లుంజితకేశ కాషాయాంబర్ బహుకృతవేష పచ్చన్నపి జన పశ్యతి మూఢ ఉదర నిమిత్తం బహుకృతవేష. పొట్టకూటి కోసము దేశాన్ని కూడా అమ్మడానికి వెనకాడినటువంటి వాళ్ళు కాషాయదారులుగా కూడా వచ్చే అవకాశం ఉన్నది. అందుకని మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, జగన్మాత అయినటువంటి సీతాపహరణం జరిగినప్పుడు కూడా రావణాసురుడు వచ్చినటువంటి వేషధారణ ఏంటి? సన్యాసి రూపంలోనే వచ్చాడు. గడ్డాలు పెంచుకున్నంత మాత్రాన సన్యాసి రూపంలోనో, ఏ రవీంద్రనాథ్ ఠాగూర్ రూపంలోనో, లేకపోతే ఏ ఎగ్జాంపుల్ అరవింద యోగి రూపంలో వేషధారణ ఆ విధంగా ఉన్నంత మాత్రాన అందరూ అరవిందులు అయిపోరు, అందరూ రవీంద్రనాథ్ ఠాగూర్లు అయిపోరు. కేవలం హిందువులను ఏమార్చడానికి, హిందువులలో ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీయడానికి, హిందువుల మైండ్లో అనవసరమైనటువంటి కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయడానికి వీళ్ళు హిందుత్వంలోనే ఉంటూ హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడానికి హిందూ ముసుగేసుకొని వచ్చినటువంటి వాళ్ళు. ఇంకొకటి, మీరు డిబేట్కి వెళ్లే ముందే ఖచ్చితంగా అక్కడ మీకు ఎవరెవరు అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఏ అంశం మీద మాట్లాడాలి చెప్పరు. డిబేట్కి ఎవరు వస్తున్నారు అనేది మీకు తెలియదు. ఒక్కొక్కసారి మారుస్తుంటారు, ఒక్కొక్కసారి డిబేట్కు మార్చే వాళ్ళు ముందర చేంజ్ అవుతుంటారు కదా. ఇప్పుడు మీకు తెలియదు అక్కడికి రమణమూర్తి వస్తాడని. టాపిక్ తెలుసు. ఓకే. టాపిక్ ఏంటంటే, నితిన్ నవీన్ గారు వచ్చినప్పుడు మనకి ఇక్కడ రోడ్ షో వానరుల వేషధారణలో అక్కడ రోడ్ షోలో పాల్గొన్నారు. తప్పే ఉందండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమని చెప్తుంది? రామరాజ్యాన్ని మేము నిర్మిస్తామని చెప్తుంది. రామరాజ్య నిర్మాణంలో భాగంగా రామరాజ్యాన్ని ఆహ్వానించాల్సింది ఎవరు? వానరులే కదా. ప్రతి ఒక్కరిలో వానరులు అవుతాము అనేటువంటి ఒక సింబాలిక్ రూపంలో అక్కడ చెప్పారు. అంతేగాని అక్కడేమి అపమానం జరగలేదే. మీకు అపమానం అంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలు ఒకసారి మీరు ప్లే చేయండి, మీకు వీడియో కూడా పంపిస్తాను. ఇవి కదా అపమానాలు. భగవాన్ శ్రీరాముల వారిని నోటికి వచ్చినట్టు మాట్లాడటం కాదా అపమానం? శ్రీకృష్ణుల వారిని ఎలా పడితే అలా మాట్లాడటం కాదా అపమానం? అంటే వీళ్ళకు హిందుత్వవాదులు వీళ్ళే అని, అంటే హిందుత్వవాదులందరూ ఏకమవుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మన హిందుత్వవాదులందరూ గోవు గురించి పోరాటం చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తారు? ఆల్టర్నేట్గా గోవు గురించి మాట్లాడతారు. మరి నువ్వు గోవు గురించి మాట్లాడినటువంటి వాడు గో వధను సమర్థిస్తూ వేదాలలో ఉంది అనే విధంగా లేని విషయాలను నువ్వు ఎందుకు చొప్పిస్తున్నావు? వేదాలలో ఎక్కడ గోవధ చేయమని లేదు. గోవును అర్ఘ్య అంటారు. అర్ఘ్య అంటే చాలా పూజించదగినది, గొప్పది అని చెప్పేసి. వీడు ఎక్కడ చెప్పినా ఈ రమణమూర్తి గారు ఇక్కడ ఏమని మాట్లాడతాడు? వేదాలలో అది ఉంది అని చెప్పి మాట్లాడతాడు.
సో ఇటువంటివన్నీ కూడా కావాలని కల్పించి చెబుతూ హిందువులను ఏమార్చడానికి. ఇంకోటి ఏంటంటే వీడి వెనక పక్కన వచ్చే వాళ్ళు అందరు ఎవరు, వాళ్ళ కనెక్షన్లు ఏంటి, వీడికి మద్దతుదారులు ఎవరు, వాళ్ళందరి ఐడియాలజీలు ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ మనం ఎంక్వైరీ చేస్తే వీడు ఏంటి అనేది తెలిసిపోతుంది. నథింగ్ బట్ లెఫ్టిస్టులు. ఇప్పుడు సిపిఐ సిపిఎంకి సంబంధించినటువంటి వాళ్ళు వీడికి మద్దతుగా పోస్టర్లు ఫేస్బుక్లో పెట్టడం అందుకు చేస్తున్నారు. అంటే క్లియర్ కట్గా తెలిసిపోతుంది కదా వీడి వెనక పక్క ఎవరున్నారనేది. మీ వెనక పక్క ఎవరున్నారు? మా వెనక పక్క దేవుడు ఉన్నాడండి, దైవం ఉంది, హిందుత్వం ఉంది, సనాతన ధర్మం ఉంది, నేను ఇవాళ చూశాను సమాజం ఉంది. ఒక దాంట్లో ఎక్కడో కశ్యప్కి ఆర్ఎస్ఎస్కి సంబంధం ఏంటి అసలు? ఒకటండి, ఆర్ఎస్ఎస్లో నేనైతే మెంబర్ కాదండి, నాకేం మెంబర్షిప్ లేదు. ఎందుకు మరి హిందూ ధర్మం మీద దాడి చేయాలి అనుకున్నప్పుడల్లా సంఘం తీసుకొస్తారు? వీళ్ళు ఏంటంటే అండి, సంఘం అనేది వ్యక్తి నిర్మాణం చేస్తున్నది, అవునన్నా కాదన్నా అది వాస్తవం. దేశభక్తి నిర్మాణం చేస్తుంది. ఎక్కడైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఏ దేశాలు, ఏ పొరుగు దేశాలు వచ్చి మనకు సహాయం చేసింది అతి తక్కువ. అవును, ఆ టైంలో స్వయం సేవకులే తాము ఇళ్లల్లో వండుకొని చిత్రాన్నాలు కానీ, లేకపోతే ఏమైనా కర్రీస్ కానీ, బట్టలు కానీ, బీరువాలు కానీ, వాళ్ళకు తిండి ఆహార పదార్థాలు కానీ, దివిసీమ జరిగినప్పుడు కానీ ఇవన్నీ సంఘం తప్ప ఎవరూ చేయలేదు. అలా నిన్ను సంఘ వ్యక్తిని అనుకోవద్దు, ఇన్ని మాటలు చెప్తాను, వాస్తవంగా చెప్పుకోవాలి. ఇటువంటివి చేస్తూ ఒక సమాజ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఈ భారతీయత, ఇక్కడ ఉన్నటువంటి స్వాభిమానాన్ని కాపాడుతూ వస్తున్నది ఏది? సంఘనే అని డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనకు తెలిసిపోతుంది. అటువంటి ఒక షీల్డ్ను దెబ్బతీయాలి అనేటువంటి ఒక ప్రయత్నమే కదా వీళ్ళు సంఘం టార్గెట్ చేయడం అంటే. ఇప్పుడు నేను సంఘంలో మెంబర్ కాదు, కానీ నన్ను తిడదాం అనుకున్నప్పుడు, నన్ను టార్గెట్ చేద్దాం అనుకున్నప్పుడు సంఘం ఎందుకు లాగుతున్నారు అంటే ఆర్ఎస్ఎస్కి మీలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి పేరు వస్తుందంటారు. అసలు ఆర్ఎస్ఎస్లో నేను మెంబర్నే కాదంటే వీళ్ళు ఆర్ఎస్ఎస్లో నాకు అంటించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనేది వ్యక్తి నిర్మాణం చేస్తుంది, తర్వాత జాతీయవాద విలువలను పెంపొందింపజేస్తుంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఏం చేసింది అనేది నేను మాట్లాడట్లేదు. అంటే మీలాంటి వాళ్ళు ఏదైనా ఇలాంటి కొంత ఆవేశంతో ఏదైనా చేసినప్పుడు మిమ్మల్ని మాట్లాడడానికి బదులు ఆర్ఎస్ఎస్ని కూడా అందులోకి లాగి మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని ఎందుకు చేస్తున్నారు ఇటువంటి పనులు అంటే, ఇప్పటి వరకు ఇటువంటి దేశద్రోహ హిందూ వ్యతిరేక శక్తుల నుంచి ఒక షీల్డ్ లాగా కాపాడుకుంటూ వచ్చింది సంఘం మరియు వివిధ క్షేత్రాలు. సో దాన్ని దెబ్బ కొడితే హిందువులను కావచ్చు, హిందూ దేశాన్ని కావచ్చు, ఈ భారతదేశాన్ని కావచ్చు, మొత్తం అంతా కూడా మళ్ళీ పరాధీనం పాలు చేయాలనేది వీళ్ళ కుటిల ప్రయత్నంలో భాగం అనమాట. మీరు చూసుకోవచ్చు, ఇటుపక్క నేపాల్ కావచ్చు, ఇటుపక్క బంగ్లాదేశ్ కావచ్చు, ఇటుపక్క పాకిస్తాన్ కావచ్చు, ఇటుపక్క శ్రీలంక కావచ్చు, ఇక్కడంతా కూడా అనిశ్చితిని ఏర్పాటు చేసి ఈ అనిశ్చితిలో భాగంగా అక్కడ మొత్తం అంతా కూడా ఉపద్రవం లాంటిది తీసుకొని వచ్చి ఎట్లయితే అక్కడ ఉన్నటువంటి రాజ్యాన్ని అంతటిని కూడా కాలనైజేషన్ స్థితిలో పెట్టుకొని విదేశీయుల ఏదైతే కబంధ హస్తాలలో ఎట్లయితే పెట్టుకున్నారో భారతదేశాన్ని కూడా అట్లానే పెట్టేదానికి ప్రయత్నంలో భాగమే ఇటువంటి వాళ్ళందరూ వ్యాఖ్యానాలు. వీళ్ళ సహచరులను చూస్తే అర్థమవుతుంది. ఎవరు వీళ్ళ సహచరులు? వీళ్ళ సహచరులంతా కమ్యూనిస్టులు, లెఫ్టిస్టులు, ఎవరైతే గంజాయి బ్యాచ్, ఆ రావణ బ్యాచ్, రావణ సంత, వీళ్ళే కదా వీళ్ళ సహచరులంతా. నువ్వు హిందుత్వవాది అయినప్పుడు, రామో విగ్రహాన్ని ధర్మాన్ని నమ్మినప్పుడు నువ్వు మళ్ళీ రావణని పేరు పెట్టుకున్న వాడికి నువ్వు సహకరించడమే పెద్ద మిస్టేక్ కాదు అది. అవి కావాలనే చేస్తున్నటువంటిది. అది మన హిందువులకు అర్థం కావాలి. అంటే రమణమూర్తి కూడా ఆ రావణ సంతలో భాగమే, అందులోనే భాగం అంటారు. అందులో నో డౌట్. వాడు ప్రశ్న రావణ అనే వాడికి బహిరంగంగా మద్దతు ఇస్తూ లేఖ రిలీజ్ చేసినటువంటి వ్యక్తి కదా. అనేక టీవీ డిబేట్లలో ప్రశ్న రావణ గారికి మద్దతుగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఓకే, నిన్న జరిగిన దానికి సంబంధించి ఇప్పుడు చాలా ప్రశ్నలు వస్తున్నాయి. అవును, నాకు డౌట్, ఇప్పటివరకు మీ మీద పోలీస్ కేసు ఏం ఫైల్ కాలే? ఇప్పటివరకు అయితే మన నోటీస్కి అయితే రాలేదండి. మాకైతే ఇంతవరకు పోలీసులు ఎందుకంటే నిన్న ఆయన స్టేజ్ మీదే బాహాటంగా చెప్పారు, నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కే వెళ్తున్నాను, కేసు పెడతాను అని చెప్పారు. ఇప్పటివరకు కేసు కాలేదు. పెట్టనియండి, మంచిదే కదా. కేసు పెడితే మంచిదే. వాస్తవాలు వెలుగులోకి వస్తాయి కదా. ఇప్పుడు అతను శ్రీకృష్ణ పరమాత్మ ఆ విధంగా మాట్లాడద్దు అని అంటే, అయితే ఏం చేస్తామని మాటలు చెప్తూ కొడతానంటే, కొట్టు చూద్దామంటేనే కొట్టినా. అది నాలో వచ్చినటువంటి కాదు, హిందూ ఆత్మాభిమాన ఆగ్రహ జ్వాల నుంచి వచ్చినటువంటిది. అది నేను వ్యక్తిగా చేస్తున్నటువంటిది కాదు. యావత్ హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీసి. ఆయన వయసు అయినా కనిపించలేదా మీకు అక్కడ? ఎవరైనా అండి, ఇప్పుడు రావణాసురుడు వయసులో పెద్దోడని రాముడు సైలెంట్గా కూర్చోలేదు కదండి శ్రీరాముల వారు. అదేవిధంగా మీరు గమనించుకుంటే శిశుపాలుడు 100 తప్పులు అయ్యేదాకా కూడా శ్రీకృష్ణుల వారు చక్రం తీయలేదు. ఓకే, అంటే ఇప్పుడు శిశుపాలులాగా లేకపోతే ఇంకోలాగా రమణమూర్తి అన్నీ చూసాము, అవి భరించలేని టైంలోనే ఒకటండి మనసా వాచ కర్మణ అనేది ఒకటి ఉంటుంది.
వేషధారణ హిందువుగా నటిస్తూ చేసే మీరు పదే పదే హిందూగా నటిస్తూ అని చెప్పి రమణమూర్తి గారు అసలు హిందువేనా? కాదు. ఎందుకనంటే అతను హిందువుగా నటిస్తున్నాడు కదా, హిందువు ఎలా అవుతాడు? అతని హిందువే నిజంగా అయితే మరి హిందువులము స్వాభిమానము చిహ్నంగా భావించే కాషాయ ధ్వజాన్ని కావచ్చు, కృష్ణ పరమాత్మను కావచ్చు, రాముల వారిని కావచ్చు, ఎలా పడితే అలా నోటికొచ్చిన విధంగా ఎలా మాట్లాడతాడు? ఆయన హిందూ కాదనే అండి చెప్పేది. ఎందుకంటే హిందువులా నటిస్తున్నాడు. ఇలా నటించే వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళందరినీ చెప్పుతో కొట్టుకుంటూ వెళ్ళడమే పరిష్కారమా? అన్ని పనులు నేను చేయలేనండి. ఎందుకనంటే అది యావత్ హిందూ సమాజం బాధ్యత. ఎందుకనంటే ఒక జాతి స్వాభిమానం మీదనే ఆ జాతి నిలబడుతుంది. ఆ జాతి భారత జాతి అనేది నిలబడిందంతా కూడా ఈనాడు స్వాభిమానమే కదా. బ్రిటిష్ వాళ్ళను ఎందుకు తరిమి కొట్టాం? మనకేమీ ఈ బానిసత్వం అనేది మన బ్లడ్లో ఏం లేదు కదా. సో అలాగని మన చరిత్రను ఎవరైనా వక్రీకరించాలని చెప్పినా, లేనటువంటి ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని మన మీద రుద్దాలని చూసినా కూడా హిందువు ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు, తిరగబడతాడు. ఇప్పుడు కశ్యప్ను ఆదర్శంగా తీసుకుంటే నిజమైన హిందుత్వవాదులు ఏం చేయాలి? ఒకటండి, నేనేం ఆదర్శప్రాయాన్ని కాదు. ఆదర్శం మనకి ఎవరంటే శంకరాచార్యుల వారు చూపించినటువంటి దారి, అదేవిధంగా మనకు వీర సావర్కర్ గారు చూపించినటువంటి దారి, మనకు ఎంతోమంది, మనకు ఛత్రపతి శివాజీ మహారాజ్ చూపించినటువంటి దారి, తర్వాత రాణా ప్రతాప్ సింగ్ గారు చూపించినటువంటి దారి, మనకు ఎంతోమంది యోధులు ఉన్నారు. అదేవిధంగా మనకు శ్రీకృష్ణ పరమాత్మ చూపించినటువంటి దారి, ఫైనల్గా చెప్పాలంటే మనకు భగవద్గీత చూపించినటువంటి దారి. ఇది వ్యక్తి చేసింది కాదండి. నాహం కర్త హరికర్త. హిందూ రాష్ట్ర, జయతు జయతు హిందూ రాష్ట్ర. ఈ మధ్యకాలంలో చాలా చూస్తాం, అంటే డిబేట్ల పేరుతోటి పిలిచేసి వాళ్ళలో వాళ్ళు తిట్టుకోవడం, అదంటే ఒక చర్చను ఆ చర్చ స్థాయి నుంచి పైకి తీసుకెళ్ళిపోయి ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఆ కాంట్రవర్సీ ద్వారా దేనికి హైపిస్తున్నారో అర్థం కాకుండా ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యేలాగా చేస్తున్నారు. ఇలాంటి డిబేట్ల వల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుందా? వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చే డిబేట్ల వల్ల ప్రయోజనం ఉంటుంది, కానీ కేవలము ఎంటర్టైన్మెంట్ కోసమే డిబేట్లు కనుక ప్రణాళికాబద్ధమై ఉంటే అటువంటి ప్రయోజనం లేకపోగా హిందువుల మానసిక స్థితిని దెబ్బతీయడానికి అది ఒక సాధనంగా ఉపయోగపడుతుందండి. జగదీష్ చంద్రబోస్ గారు ఒక మాట అంటారు, మొక్కలలో ప్రాణం ఉంటుందని చెప్పేసి. అదేవిధంగా ఒకానొక ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. ఒక మొక్కను పదే పదే ఆ మొక్క దగ్గరికి వెళ్ళి ఆ మొక్కను దూషిస్తూ ఉంటే కొన్ని రోజులకు ఆ మొక్క ఎండిపోతుంది అని. అంటే మన మాటకు అంతటువంటి పవర్ ఉంటుంది. త్రాయతే ఇతి మంత్ర అంట. మంత్రం అంటే అది నిరంతరం చెప్పడం ద్వారా అలా నువ్వు హీనుడివనో లేకపోతే నువ్వు చేతగాని వాడివనో నీ జాతి ఇట్లా మన జాతిని నిర్వీర్యపరిచే మాటలు నిరంతరం, అవన్నీ కూడా ఆధారరహితమైనటువంటి మాటలు, నిరంతరం జాతిని నిర్వీర్యం చేసేటటువంటి మాటలు మనం పదే పదే వినడం ద్వారా కూడా మనం శక్తిని కోల్పోతాం. అందుకనే వాస్తవాలు ఏంటనేది వెలుగులోకి తీసుకురావాలి, వాస్తవాలను పదే పదే చెప్పాలి. అదేవిధంగా మన జాతి ఎంత గర్వితమైనటువంటి జాతి, మన జాతి ఎంత స్వాభిమానమైనటువంటి జాతి, ఎంత క్షాత్రం ఉన్నటువంటి జాతి, ఎంత వీరత్వం ఉన్నటువంటి జాతి, ఈ విషయాలను నిరంతరం వింటూ ఇవే నిరంతరం వల్లెవేయండి. అంతేకాదు కీబోర్డ్ వారియర్స్గా ఉండద్దు. కేవలం లైకులతోటో కామెంట్లతోటో షేర్లతోటో మనం హిందువులం అనే వాళ్ళము మిగిలిపోతే స్వాభిమానం అనేది మనకు లేకుండా పోతుంది. స్వాభిమానం లేనటువంటి జాతి ఏమైపోతుందంటే అంతరించిపోతుంది. కాబట్టి హిందువులలో ఇప్పుడు స్వాభిమానం నెలకొంటుంది, హిందువులలో రియలైజేషన్ వస్తుంది, హిందువులు చైతన్యం అవుతున్నారు, హిందువులు మరింత చైతన్యవంతం కావాలి. ఇది మాత్రమే మా సంకల్పం తప్ప మరో దురుద్దేశం లేదండి. ఇంకొకటి, అన్యమతాలకు సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకుంటే వాళ్ళు మహమ్మద్ ప్రవక్తకు సంబంధించి కానీ అల్లాహకు సంబంధించి కానీ ఎవరిని పోల్చరు. వాళ్ళకి ఇంతమంది మత గురువులు ఉన్నారు, ఇంతమంది చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, కానీ ఎవరిని పోల్చరు. ఇటు క్రిస్టియానిటీలో తీసుకున్నా ఎంత పెద్ద పోప్నైనా సరే యేసు ప్రభుతో పోల్చరు. కానీ ఎందుకు హిందువుల్లో ఒక లీడర్ నచ్చుతేనో ఒక హీరో నచ్చుతూనే వెంటనే వాళ్ళని దేవి దేవతల చిత్రపటాలకు, రీసెంట్గా చూశాను నేను ఇవాళ మార్నింగ్ చూసింది కూడా మోదీ గారిది గతంలో అయితే, ఈ రోజు నేను చూశాను కేటీఆర్ గారు, హరీష్ రావు, కేసీఆర్ గారి ఫోటోలకు శ్రీకృష్ణుడు, అర్జునుడు ముఖాలు తగిలించి పెట్టడం, ఇది ఎంతవరకు సమంజసం? అంటే మన ధర్మాన్ని మనమే దేవుళ్ళను మనుషులను కంపేర్ చేసి చూపిస్తూ. ఇక్కడ మనం 2 పాయింట్లు చెప్పుకోవాలండి. హిందుత్వము అనే విషయంలో మనకు సనాతన ధర్మంలో జీవుడు
మనకు దైవస్థాయికి వెళ్ళగలిగే అర్హత కలిగి ఉంటాడండి, కానీ దైవం కాడు. జీవుడు ఎప్పటికీ జీవుడే, దేవుడు ఎప్పటికీ దేవుడే. కానీ మన దగ్గర మీకు పౌండ్రక వాసుదేవుడి కథ మీకు తెలిసే ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మతో ఛాలెంజ్ చేసి పౌండ్రక వాసుదేవుడు అనేవాడు సేమ్ ఇలానే చక్రాలు, శంఖము, తర్వాత గద ఇలాంటివి చేయించుకుంటారు. ఇలాంటి వృత్తాంతాలు మన దగ్గర చాలా ఉన్నాయి. కాకపోతే అటువంటివి చేస్తూ దైవ దూషణ చేస్తే మనకు ప్రాబ్లం. నీకు నచ్చినటువంటి వాళ్ళను నీ ఇష్టం వచ్చినటువంటి రీతిలో నీ ఇష్టం వచ్చినటువంటి నీ వ్యక్తిగతంగా నువ్వు పూజించుకో తప్ప సమాజానికి ఆపాదించద్దు. ఇక్కడ కూడా జరిగింది ఏమిటంటే ఎవరో ఫ్యాన్స్ వీళ్ళు చేసిన దానికి వల్ల ఇది కాదు. కానీ మీకు దీనికే మనం ఎగ్జాంపుల్ చెప్పాలి. ఎడారి మతాలు అనేటువంటి వాటి దుశ్చర్యలు ఏ విధంగా ఉంటాయో చెప్పాలి. ఇమ్రాన్ ఖాన్ తెలుసు కదా, క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్కి సంబంధించినటువంటి ఒక పార్టీకి సంబంధించిన ఒక అభ్యర్థి ఒకానొక సందర్భంలో ఇమ్రాన్ ఖాన్ అంటే నాకు ఎంత ఇష్టం అంటే మహమ్మద్ ప్రవక్త ఎంతైతే ఇష్టమో అంతే ఇష్టం అనేటువంటి మాట మాట్లాడడం ద్వారా అక్కడ జనాల చేతిలో పీడి గుద్దులకు గుద్దబడి చనిపోయేటటువంటి సందర్భం. కానీ అదే మౌలానా ఎవరైతే ఉన్నాడో కరెక్ట్గా 4 రోజుల క్రిందట దైవ దూషణ చేశాడు అనే నెపంతో ఇంకొక వ్యక్తిని ఇదే విధంగా రాళ్లతోటి కొట్టించి చంపించాడు పాకిస్తాన్లో. అంటే ఈ విధమైనటువంటి ఎడారి మతాలలో ఉన్నటువంటిది ఏంటంటే వాళ్లకు దైవం అంటే అందని కాన్సెప్ట్. అది ఎక్కడో ఈ లోకానికి సంబంధం లేనటువంటి ప్రపంచంలో దైవం ఉంటుంది అనేది వాళ్ళ కాన్సెప్ట్. కానీ మనకు అలా కాదు. ఇప్పుడు ఏదైనా మంచి పని చేస్తే బా దేవుడు రా అని అంటాం. అంత మాత్రానికి దేవుడు అయిపోడు. కాకపోతే దైవము అనే దైవత్వమును మనం ఏ విధంగా ఆపాదిస్తాం? నిస్వార్థ కర్మనే మనం దైవంగా ఆపాదిస్తాం. అటువంటిది మనకు ఈ క్రైస్తవంలో కానీ లేకపోతే ఇంకొక దాంట్లో కానీ ఇస్లాంలో కానీ లేదు. కానీ మనము మన హిందూ ధర్మాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ వాటితో పోల్చకూడదు కదా. మీకు నిజంగా హిందూ దేవీ దేవతల మీద అంతగా భక్తి ప్రవక్తలు ఉంటే, మాకు భక్తి ప్రవక్తలు ఉన్నాయి కాబట్టి మేము మా హిందూ దేవీ దేవతల జోలికి వస్తే మేము వదలము. కానీ మీకు నిజంగా ఉంటే మీరు ఎటువంటి మాటలు మాట్లాడినారు గతంలో? అవును, చూసాం. సో అంటే దాని అర్థం ఏంటని, మీరు మీ లక్ష్యం ఏమిటి అంటే హిందుత్వ స్వాభిమానం రూపుదిద్దుకొని హిందువులు సంఘాలు కావచ్చు, హిందువులు ఒక లక్ష్యం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు హిందువులను కన్ఫ్యూజ్ చేయడానికి, హిందువులలో ఉన్న అమాయకులను పాపం వీటన్నిటి మీద అవగాహన లేనటువంటి వాళ్ళను కన్ఫ్యూజ్ చేయడానికి మీరేం చేస్తారు? ప్యారలల్గా ఇంకొన్ని ఆర్గనైజేషన్ చేసి అవి కూడా మిమికింగ్ ఆర్గనైజేషన్స్ అని వాళ్ళు మిమికింగ్ చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఏదో హిందుత్వానికి వీళ్ళే ఉద్ధరిస్తున్నారు. వీళ్ళందరూ వెనక పక్క లెఫ్టిస్టుల అజెండాలు, తర్వాత దేశ ద్రోహుల హిందూ వ్యతిరేకుల అజెండాలు దాగి ఉన్నాయి. అందుకనే వీళ్ళకు మద్దతులు ఇచ్చే వాళ్ళు కూడా ఎవరుంటారు? ఆ ఎడారి మతాలను అనుసరించే వాళ్ళే ఇటువంటి వాళ్లకు మద్దతునిస్తుంటారు. అందుకే నిజమైన హిందూ సంఘాలు ఏంటివి? ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి హిందూ వ్యతిరేక అంతర్గత లక్ష్యాలు కలిగినటువంటి బయటికి నటించే ఈ రమణమూర్తి కావచ్చు, లేదా జై భారత్నో ఇట్లాంటివన్నీ పెట్టుకొని వీళ్ళ లక్ష్యాలు ఏమిటి, వీళ్ళకు మద్దతుదారులు ఎవరు, వీళ్ళ సహచరులు ఎవరు, ఇది హిందువులు గమనించుకోవాలి. ఇక్కడ చాలా క్లియర్గా రమణమూర్తి అనే వ్యక్తి నిజంగా కూడా చాలా పెద్దగా ఎవరికి తెలియదు, చాలా తక్కువ తెలుసు. రమణమూర్తి అనే వ్యక్తి ఎవరికి తెలియదు. కానీ కశ్యప్ చెప్పుతో కొట్టడం వల్ల ఈరోజు 1 డేలో రమణమూర్తి ఒక హీరోలాగా చాలా మందిని సపోర్ట్గా తీసుకొని వీడియోస్ చేయడం కానీ, ఆయనకు మద్దతుదారులుగా ప్రెస్ మీట్లు పెట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నాడు. తెలియకుండానో తెలుసో కశ్యపే రమణమూర్తిని ఈరోజు హైలైట్ చేశాడు అని మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు? ఇక్కడ హిందువుల ధర్మాగ్రహ జ్వాలను మనమేదో వ్యక్తికి ఆపాదించే ప్రయత్నం చేయండి. అక్కడ రమణమూర్తిని నేనేమనలేదు. ఏదైతే హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక, దేశ వ్యతిరేక భావజాలాన్ని అది ఏదైతే ఉన్నదో దానికి సమాధానంగా ఇచ్చినటువంటి జవాబు తప్ప ఇది వ్యక్తిగతమైనటువంటిది కాదు. అదేవిధంగా ఇది అతని మీద ఏదైతే దాడి కూడా కాదు. హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక, దేశ వ్యతిరేక భావజాలానికి ఇచ్చినటువంటి సమాధానం మాత్రమే. అది కూడా యావత్ హిందూ సమాజం ఇచ్చినటువంటి సమాధానం. ఇది హిందువులలో నేడు ధర్మాగ్రహ జ్వాల పెళ్ళుబుకుతోంది. హిందువుల స్వాభిమానం జోలికి వస్తే వదలరు అనేటువంటి ఒక సమాధానమే హిందూ సమాజం ద్వారా వెళ్ళినదని మేము భావిస్తున్నాం. ఓకే, ఫైనల్గా జరిగింది జరిగిపోయింది, దాన్ని మార్చలేము. ఎందుకు జరిగింది, ఏం జరిగింది
ఎలా జరిగింది అనేది ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ద్వారా ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది జనాలకైతే, ఎందుకు జరిగింది, కారణం ఏంటి, ఇప్పటి వరకు కారణం ఏంటి, ఆ ఒక్క కారణంతోనే కశ్యప్ అలా బిహేవ్ చేశాడు అన్న వాళ్ళకు కూడా ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అయితే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. దీని పర్యావసనం ముందు ముందు చాలా ఉండబోతుంది అనేది క్లియర్. దాన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? హిందూ సమాజం నేడు చైతన్యవంతం అవుతుంది. హిందూ సమాజాన్ని నిరంతరం జాగరూకత చేస్తూ చైతన్యవంతం చేయడమే చైతన్యవంతుడైనటువంటి హిందూ లక్ష్యం. ఇది మరో లక్ష్యం కాదు. ఇది ఏ వ్యక్తిగతమైనటువంటి రాజకీయ దురుద్దేశమో ఏ వ్యక్తిగతమైనటువంటి లక్ష్యాలో కాదు. హిందూ సమాజ పునరేకీకరణ, హిందూ రాష్ట్ర సాధన వైపు పయనము, ఇది మాత్రమే చెప్పదలుచుకున్నాను. రైట్, థ్యాంక్ యూ కశ్యప్ గారు. అడగగానే స్టూడియోకి వచ్చారు. అసలు ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్స్ ఉండే జనాల్లో. ఏమి అన్నాడు ఆయన అన్నది శ్రీకృష్ణుడి బాడీకి మోదీ గారి ఫోటో పెట్టిన దాని గురించి మాట్లాడారు. అక్కడ ఒక పదం వాడాడు, అది జనాలకి ఇంక ఇప్పుడు మీరు చెప్పేదాకా కూడా క్లిక్ అయి ఉండదు. అందుకే జనాల్లో ఉన్న కన్ఫ్యూజన్స్, నిజంగా మీరు కలిసి పనిచేస్తున్నారా, అసలు మీకు ఇద్దరికి ఒకరికొకరికి పరిచయం ఉందా లేదా, మీ గురించి రావాల్సింది సంఘం ఎందుకు బదనాం చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ జనాలకు క్లారిటీ ఇవ్వడం కోసం మిమ్మల్ని స్టూడియోకి పిలిచాం. పిలవగానే వచ్చి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మొత్తానికి రమణమూర్తిని చెప్పుతో కొట్టింది కశ్యప్ గారు కాదు. క్లారిటీ వచ్చింది అనుకుంటా మీ అందరికీ. చెప్పుతో కొట్టాలనే ఉద్దేశము లేదు. చెప్పు ఆయనదే అయినప్పటికీ ఆ చెప్పు లెగిచి కొట్టడానికి కారణం మరొకటి, అదే హిందూ ఆగ్రహ జ్వాల. ఇందులో కర్త కర్మ క్రియ ఒక వస్తువుగా మాత్రమే కశ్యప్ గారు కనబడతారు, కానీ జరిగిందంతా కూడా కర్త కర్మ క్రియగా హిందూ భావజాలం, హిందుత్వ వ్యతిరేకులను మాట్లాడుతున్న మాటలు యువతలో ఎలా ఆగ్రహ జ్వాలలు రగిలిస్తున్నాయి, ఆ ఆగ్రహ జ్వాల కట్టలు తెంచితే ఎలా ఉంటుంది అనేది మాత్రమే అక్కడ జరిగిన పరిణామం. వ్యక్తిగత ద్వేషాలు లేవు, ఒకరికొకరు పరిచయాలు లేవు. అక్కడ సందర్భోచితంగా జరిగిందే తప్ప కావాలి ఆయన చెప్పుతో కొట్టడానికే కశ్యప్ గారు స్టూడియోకు వెళ్ళలేదు. ఇందులో అయితే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. జై హింద్, జై భారత్.